మిడిల్ ఈస్ట్ ప్రాంతం మరోసారి తీవ్రమైన సంక్షోభంలో పడింది. యుద్ధానికి శాంతికి మధ్య ఉన్న దూరం చాలా తగ్గిపోయింది. అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న శత్రుత్వాన్ని అంతం చేయడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ మరియు లూసర్న్ నగరాల్లో ఒక శాంతి ప్రక్రియ ప్రారంభమైంది. అయితే 2026 జూలై 8న స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో 3 వాణిజ్య నౌకలపై జరిగిన దాడులతో ఈ శాంతి ప్రయత్నాలు పూర్తిగా కుప్పకూలాయి. దాడులకు గురైన నౌకల్లో ఖాతర్కి చెందిన గ్యాస్ ట్యాంకర్, సౌదీ అరేబియాకు చెందిన ముడి చమురు ట్యాంకర్ ఉన్నాయి. ఈ ఘటనతో అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోయింది. కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపడం వల్ల శాశ్వత శాంతి రాదని ఈ ఘటన నిరూపించింది. ఈ దాడులకు అమెరికా చాలా వేగంగా, తీవ్రంగా స్పందించింది. ఇరాన్కి చెందిన 80కి పైగా సైనిక స్థావరాలపై అమెరికా పెద్ద ఎత్తున వైమానిక దాడులు చేసింది. ఆ వెంటనే ఆంకారాలో జరిగిన నాటో సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందం ముగిసిపోయింది, ఈ శాంతి ప్రక్రియ కేవలం సమయాన్ని వృధా చేయడం మాత్రమే అని ప్రకటించారు. దీని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒకేసారి 5% కంటే ఎక్కువ పెరిగాయి. ఆర్థిక మార్కెట్లు అల్లకల్లోలమయ్యాయి మరియు ప్రపంచ ఇంధన భద్రతపై ఆందోళనలు మొదలయ్యాయి. ఇది కేవలం 2 దేశాల మధ్య జరిగిన సైనిక యుద్ధం మాత్రమే కాదు. దీని వెనుక ప్రపంచ అగ్రరాజ్యాల రాజకీయం, చమురు భద్రత, సముద్ర వ్యాపారం మరియు ప్రాంతీయ ఆధిపత్య పోరాటాలు దాగి ఉన్నాయి. స్విట్జర్లాండ్లో కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరాన్పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను రద్దు చేయడం, ఇరాన్ అణు కార్యక్రమాలపై నిఘా పెట్టడం మరియు సముద్ర మార్గాలలో నౌకల రక్షణకు 2 దేశాలు కలిసి పనిచేయడం వంటి అంశాలు ఉన్నాయి. దీనివల్ల 50 ఏళ్ల శత్రుత్వం ముగుస్తుందని అంతా భావించారు. అయితే ఈ చర్చల ప్రారంభం నుంచి ఒక పెద్ద లోపం ఉంది. అదే ఒకరిపై ఒకరికి ఉన్న తీవ్రమైన అపనమ్మకం. అమెరికా దృష్టిలో ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయడం, పశ్చిమాసియాలో తన పట్టును పెంచుకోవడం ఆ ప్రాంత శాంతికి ముప్పు. కానీ ఇరాన్ భావన ప్రకారం అమెరికా తను అణు కార్యక్రమాలను ఆపడమే కాకుండా ఇరాన్లోని ప్రస్తుత ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తోందని నమ్ముతుంది. ఈ పరస్పర అపనమ్మకం వల్ల సాంకేతిక విషయాలపై అవగాహన కుదిరినప్పటికీ రాజకీయంగా నమ్మకం కలగలేదు. అందుకే ఒకే ఒక్క దాడితో ఈ మొత్తం శాంతి ప్రయత్నం నాశనమైంది. ఈ యుద్ధం ఆధునిక సాంకేతికత పనితీరును మార్చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల వద్ద ప్రపంచంలోని అత్యంత ఆధునిక శాటిలైట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలు, అత్యాధునిక యుద్ధ విమానాలు మరియు క్షిపణులు ఉన్నాయి. అయినప్పటికీ వారు ఇరాన్పై పూర్తి విజయం సాధించలేకపోయారు. దీనికి కారణం ఇరాన్ వాడుతున్న అసిమెట్రిక్ వార్ఫేర్. ఇరాన్ చాలా తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, తన మద్దతుదారులైన ఇతర సాయుధ ముఠాలను వాడుతోంది. ఇరాన్ పంపే చౌకైన డ్రోన్లను అడ్డుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కోట్ల రూపాయల విలువైన క్షిపణులను వాడాల్సి వస్తుంది. దీనివల్ల ఇరాన్ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా పైచేయి సాధిస్తోంది. ఈ యుద్ధంలో ఇరాన్ తన సైనిక కమాండర్లను, సైనికులను మరియు సైనిక స్థావరాలను కోల్పోయినప్పటికీ ఆ దేశ నాయకత్వం వెనక్కి తగ్గలేదు. పైగా దీనివల్ల ఇరాన్ ప్రజల్లో దేశభక్తి, ఐక్యత మరింత పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత బలమైన సైన్యం ఉన్నప్పటికీ అమెరికా ఆ ప్రాంతంలో శాశ్వత శాంతిని తీసుకురాలేకపోతోంది. నిరంతరం యుద్ధాలు చేయడం వల్ల అమెరికాకు ఆర్థిక భారం పెరుగుతుంది. ఇప్పటి వరకు అమెరికా నేరుగా $50 బిలియన్ అంటే సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా దీని పరోక్ష ఆర్థిక ప్రభావం $100 బిలియన్ పైనే ఉంటుందని అంచనా. అలాగే చమురు రవాణా ఆగిపోవడం వల్ల అమెరికా మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతింటున్నాయి. దీనిని బట్టి సైనిక బలంతో మాత్రమే రాజకీయ సమస్యలను పరిష్కరించలేమని స్పష్టమవుతుంది. ఒకవేళ ఆ శాంతి చర్చలు విజయవంతమై ఉంటే ఇరాన్కు 50 ఏళ్ల అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షల నుంచి విముక్తి లభించేది. విదేశీ పెట్టుబడులు వచ్చేవి, చమురు ఎగుమతులు పెరిగేవి మరియు దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగయ్యేది. కానీ ఇరాన్ శాంతి కంటే ఘర్షణకే మొగ్గు చూపింది. దీనికి కారణం ఇరాన్ నాయకుల భయం. ఒకవేళ తాము అణు ఆయుధాల తయారీని, సైనిక బలాన్ని తగ్గించుకుంటే భవిష్యత్తులో అమెరికా లేదా ఇజ్రాయెల్ తమపై దాడి చేసి దేశాన్ని ఆక్రమించుకుంటాయని వారు భావిస్తున్నారు. అందుకే వారు పోరాటాన్ని మనుగడకు సంబంధించిన సమస్యగా చూస్తున్నారు. అమెరికా చర్చలు జరుపుతున్నట్లు నటిస్తూనే మరోపక్క సైనిక దాడులకు సిద్ధమవుతుందని ఇరాన్ ఆరోపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల శైలి వ్యాపారాలకు సరిపోవచ్చు, కానీ అంతర్జాతీయ దౌత్యానికి కాదని నిపుణులు అంటున్నారు. ఆయన నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఊహించడం కష్టం. తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించడం, బెదిరించడం వంటి వ్యూహాల వల్ల అవతల దేశానికి నమ్మకం కలగడం లేదు. సంతకం చేసిన ఒప్పందాలను అమెరికా గౌరవించదని ఇరాన్ భావించడం వల్లే శాంతి ప్రక్రియ దెబ్బతింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శత్రుత్వం కేవలం ప్రాంతీయ ఆధిపత్యం కోసం కాదు, అది వారి మనుగడకు సంబంధించింది. ఇరాన్ అణు కార్యక్రమాలు మరియు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ఉన్న ఇరాన్ మద్దతుదారులైన హమాస్,
హిజ్బుల్లా వంటివి తమ ఉనికికే ప్రమాదమని ఇజ్రాయెల్ భావిస్తోంది. అలాగే ఇరాన్ దృష్టిలో ఇజ్రాయెల్ అనేది పశ్చిమ దేశాల ఏజెంట్. అందుకే అమెరికా ఇరాన్ చర్చలు జరుగుతున్న సమయంలో కూడా ఇజ్రాయెల్ తన సైనిక చర్యలను ఆపలేదు. ఇజ్రాయెల్ సమస్యను పరిష్కరించకుండా పశ్చిమాసియాలో శాంతి సాధ్యం కాదు. పశ్చిమాసియాలో చైనా ప్రభావం వేగంగా పెరుగుతుంది. చైనా ఇరాన్ నుండి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తూ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ ద్వారా పెట్టుబడులు పెడుతుంది. ఈ ఆర్థిక సహాయం వల్ల అమెరికా ఆంక్షలను ఇరాన్ తట్టుకోగలుగుతోంది. దీనివల్ల పశ్చిమాసియా అనేది కేవలం ప్రాంతీయ గొడవగా కాకుండా అమెరికా చైనా మధ్య అగ్రరాజ్య పోరాట వేదికగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సముద్రం ద్వారా రవాణా అయ్యే ముడి చమురు మరియు గ్యాస్లో చాలా పెద్ద భాగం ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనే ఇరుకైన జలసంధి గుండానే వెళ్తుంది. ఇక్కడి గొడవలు జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగి రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగిపోతాయి. ఇది ప్రపంచ ఆర్థిక మందగమనానికి దారితీస్తుంది. భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎక్కువగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతుంది. అక్కడ యుద్ధ వాతావరణం ఉంటే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఎక్కువ అవుతుంది. దేశ ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. అంతేకాకుండా గల్ఫ్ దేశాలలో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. వారి భద్రత కూడా ప్రమాదంలో పడుతుంది. భారతదేశానికి అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వంటి అన్ని దేశాలతోనూ మంచి సంబంధాలున్నాయి. ఈ ప్రత్యేకమైన స్థానం వల్ల భారత్ ఈ దేశాల మధ్య శాంతి చర్చలకు లేదా సముద్ర రవాణా రక్షణకు మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే దీనికోసం భారత్ తన వ్యూహాత్మక మరియు దౌత్య సామర్థ్యాలను మరింత పెంచుకోవాల్సి ఉంటుంది. పశ్చిమాసియా సంక్షోభం అనేది కేవలం తుపాకులు, క్షిపణుల గొడవ కాదు. దీని వెనుక చరిత్ర, మతం, చమురు, రాజకీయం మరియు అగ్రరాజ్యాల పంతాలు ఉన్నాయి. కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపడం కాకుండా అమెరికా, ఇరాన్ మధ్య నమ్మకాన్ని పునరుద్ధరించడం, ఇరాన్ అణు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం, సముద్ర మార్గాలకు రక్షణ కల్పించడం ద్వారానే అక్కడ శాంతి సాధ్యమవుతుంది. అంతర్జాతీయ సమాజం ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే పశ్చిమాసియా ఎప్పటికీ ప్రపంచానికి ఒక పెద్ద సమస్యగానే మిగిలిపోతుంది. భారత్ వంటి ఎదుగుతున్న దేశాలు 2047 నాటికి వికసిత్ భారత్గా మారాలంటే ఇటువంటి అంతర్జాతీయ సంక్షోభాలను తట్టుకునేలా ఇంధన వనరులను వైవిధ్యపరుచుకుంటూ బ్రాండ్ మైండ్తో ముందడుగు వేయాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. మీ చేయూత వల్ల మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. మీరు లేకుంటే ఈ ఛానల్ లేదు. మిమ్మల్ని నమ్మి మాత్రమే అడుగులు ముందుకు వేస్తూ ధైర్యంగా వెళ్తున్నాం. ఇలాగే మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.